ఆ రాత్రి ఒక బ్రేక్ పడితే చాలు అనుకున్న రాత్రి. ఆకాశం నుండి వర్షం కురుస్తోంది. ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక చిన్న వెలుగు. గ్రామం చివరలోని హైవేపై రామయ్య తన సైకిల్ మీద ఇంటికి వెళ్తున్నాడు. రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోయాడు. ఆయన కళ్ళలో అలసట ఉన్నా మనసులో మాత్రం తన పిల్లల భవిష్యత్తు ఉంది. వారి స్కూల్ ఫీజు కోసం రోజంతా చెమటోడ్చాడు. అంతలో వెనుక నుండి ఒక వేగంగా వచ్చిన కారు మృత్యువులా దూసుకొచ్చింది. ఆ నిశ్శబ్దాన్ని భీకరమైన శబ్దం చీల్చేసింది. ఒక్కసారిగా ఆ కారు సైకిల్ను ఢీకొట్టింది. రామయ్య రోడ్డుపై పడిపోయాడు. రక్తంతో తడిసిన ఆ మట్టి, ఒక నిండు ప్రాణం విలవిలలాడింది. అయ్యో, ఎవరైనా రండి అని గొంతెత్తి అరిచాడు రామయ్య. కానీ ఆ గొంతు వర్షం శబ్దంలో కలిసిపోయింది. ఎవరూ రాలేదు. ఆ కారు ఆగలేదు. కనీసం బ్రేక్ శబ్దం కూడా లేదు. హెడ్లైట్ వెలుతురు క్షణాల్లో మాయమైంది. అది ఒక మనిషి ప్రాణం కంటే వేగానికి విలువనిచ్చిన హిట్ అండ్ రన్. తెల్లారింది. అటుగా వెళ్తున్న వారు రామయ్యను చూశారు. కానీ అప్పటికే కాలం మించిపోయింది. ఆయన ఊపిరి ఎప్పుడో ఆగిపోయింది. ఒక కుటుంబ పెద్ద శాశ్వతంగా నిద్రపోయాడు. అక్కడ ఇంట్లో భార్య లక్ష్మి రాత్రంతా నిద్ర లేకుండా గడిపింది. పిల్లలు పడుకున్నారు, కానీ ఆమె కళ్ళు మాత్రం తలుపు వైపే ఉన్నాయి. నాన్న ఎప్పుడు వస్తాడు అన్న ప్రశ్న వినిపిస్తూనే ఉంది. వార్త చేరింది. లక్ష్మి ప్రపంచం ఒక్కసారిగా చీకటైంది. తన భవిష్యత్తు, పిల్లల చదువు, తమ బతుకు అన్నీ ప్రశ్నార్థకమయ్యాయి. కన్నీళ్లే సమాధానమయ్యాయి. ఇది ఒక్క రామయ్య కథ మాత్రమే కాదు. హిట్ అండ్ రన్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన అనేక పేద కుటుంబాల పరిస్థితి ఇది. కానీ ఇక్కడే ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గ్రామ పెద్దల సహాయంతో పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇది హిట్ అండ్ రన్ కేసు అని స్పష్టంగా రాశారు. చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరగాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందుతుంది. రామయ్య కుటుంబానికి కూడా అదే మార్గం చూపింది. హిట్ అండ్ రన్ ప్రమాద బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 2 లక్షల పరిహారాన్ని మంజూరు చేస్తుంది. రామయ్య కుటుంబానికి ఈ ఆర్థిక అండ లభించింది. తక్షణ సహాయంగా అంత్యక్రియల ఖర్చులకు కూడా ప్రభుత్వం నుండి ఆర్థిక భరోసా దక్కింది. ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి ఇది ఒక గొప్ప ఊరట. రామయ్య లేని లోటు ఎవరూ పూడ్చలేరు. కానీ ఆ పరిహారంతో పిల్లల చదువు ఆగలేదు. వారి కలలు అసంపూర్ణం కాలేదు. ఆ కుటుంబం పూర్తిగా రోడ్డున పడకుండా ప్రభుత్వం కాపాడింది. ఇంటి దీపం పూర్తిగా ఆరిపోలేదు. రామయ్య ఆశయాలు ఆయన పిల్లల రూపంలో సజీవంగా ఉన్నాయి. చూశారుగా, దురదృష్టవశాత్తు హిట్ అండ్ రన్ ప్రమాదాలు జరిగినప్పుడు అధైర్య పడకండి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహాయం పొందే హక్కు మీకు ఉంది. మన చుట్టూ ఉన్నవారికి దీని గురించి తెలియజేయండి. ఇలాంటి సమయాల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చాలా ముఖ్యం. అది హిట్ అండ్ రన్ కేసుగా నమోదైనప్పుడే ఈ పరిహారం సాధ్యమవుతుంది. సమాజంలో మన వంతు బాధ్యతగా ఇలాంటి ఆపదలో ఉన్న కుటుంబాలకు సమాచారం అందించి ప్రభుత్వ సహాయం అందేలా చూడాలి. మానవత్వం అంటే ఇదే. ప్రభుత్వ అండ ఉంటే చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది. రామయ్య కుటుంబంలాగా ఏ ఒక్క కుటుంబం కూడా అనాథ కాకూడదు. ప్రభుత్వం మీ వెంటే ఉంది. జాగ్రత్తగా ప్రయాణించండి, బాధ్యతగా మెలగండి. ఒకవేళ ప్రమాదం జరిగితే భయపడి పారిపోకండి. ప్రాణం విలువను గుర్తించండి. మీ భద్రత మా బాధ్యత. జై హింద్. మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ ఆల్.